అంటే ఒక స్కాము, పారిశ్రామిక వాడల ఏర్పాటంటే ఒక స్కాము, చివరికి ఇవాళ మొత్తం భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అతి భారీ స్కామ్కు ఒక పాలసీ తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 5 లక్షల కోట్ల రూపాయల విలువైన స్కామ్ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెరలేపింది. హిల్ట్ పాలసీ పేరు మీద. అసలు ఎంత ఆశ్చర్యం అంటే సాధారణమైన ప్రజలకు కూడా అర్థమైపోతూ ఉంది ఇది. వీళ్ళు తెచ్చిన ఈ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది అయితే తెచ్చిండ్రో, హిల్ట్ పాలసీ అని చెప్పి, ప్రభుత్వ భూముల్ని అమ్మడం, వేలం వేయడం సాధారణంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమిని డిస్పోజ్ చేయాలంటే తప్పకుండా దానికి ఒక గజం భూమిని, ప్రభుత్వం భూమిని ఇతరులకు దారదత్తం చేయాలన్నా చాలా నిబంధనలు ఉంటాయి. కానీ చాలా విచిత్రంగా 10,000 ఎకరాల అతి విలువైన భూముల్ని కారు చౌకగా వాళ్ళ అనుయాయులకి, వాళ్ళ ఆత్మీయ బంధువులకు, ఆత్మీయ మిత్రులకు కట్టబెట్టడానికి ఒక భారీ స్కామ్కి తెరలేపింది ఇవాళ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది హైదరాబాదు నగరానికి ద్రోహం చేయడమే కాదు, తెలంగాణ ప్రజలందరికీ కూడా ద్రోహం చేయడం. ఒకవైపు మీరు చూసినారు, గత 3 నెలల్లోనే 2 నెలల నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ రానంత ధర వచ్చింది. దాదాపు 198 కోట్లు వచ్చింది, 170 కోట్లు వచ్చింది ఎకరానికి అని చెప్పి వేలం పాటేస్తే, మళ్ళీ నిన్న మొన్న 137 కోట్లు వచ్చింది, ఇంకొక చోట 136 కోట్లు వచ్చింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంత స్పష్టంగా ఇవి ప్రకటిస్తూ మరొక వైపు పేదలు ఎక్కడన్నా ఇండ్లు కట్టుకుంటే ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి ఎక్కడ నిలవ నీడలేక, తలదాచుకోవడానికి గూడు లేక, ప్రభుత్వ భూమి ఉంటే దాంట్లో ఇంత గుడిసెలు వేసుకుంటేనేమో గత ప్రభుత్వాలు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే కూడా వాటి లెక్క పెట్టకుండా ఇండ్లు కూలగొట్టే సందర్భాన్ని ఒకవైపు చూస్తున్నాం. కానీ వాళ్ళ మూసేసిన పారిశ్రామిక వాడల భూములను ఒక పథకం ప్రకారం ఎకరం 100 కోట్లు విలువ చేసే భూమిని కేవలం ₹1 కోటి, 2 కోట్లకు, 3 కోట్లకు వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఏంటిది ఇంకా దీనికి వీళ్ళు చెప్పిన పేరు, ముద్దు పేరు, ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు, ఇది ల్యాండ్ స్కామ్ ఇనిషియేటివ్. మొత్తం తెలంగాణ ప్రజల ఆస్తిని దోసుకొని దొంగలు పంచుకోవడం. ఏంటిది అసలు దీని కథ ఏంది, దీని చరిత్ర ఏంది? పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఇవాళ గత ప్రభుత్వాలు 50 ఏళ్ళు 60 ఏళ్ళ కింద ఆ రోజు ఉన్న పరిస్థితులలో పరిశ్రమలు రావాలి, మన ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాలి, ఉపాధి అవకాశాలు లభించాలని చెప్పి ప్రభుత్వ భూములు కావచ్చు, లేదా ఇతర భూముల్ని తీసుకొని కావచ్చు, పారిశ్రామిక వాడల్ని ఏర్పాటు చేసి అన్ని వసతుల్ని ప్రభుత్వమే కల్పించి ఆ రోజున్న మార్కెట్ ధర కంటే వీళ్ళకు తక్కువ ధరకి భూములు ఇస్తారు. ఎక్కడైనా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చేస్తాయి. ఎందుకంటే పరిశ్రమలు అనేవి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అన్ని ప్రాంతాల్లో కాలుష్యం అవుతుంది, ఇబ్బంది అవుతుంది, అనుమతులు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ప్రభుత్వాలే స్వయంగా ఒక చోట 100 ఎకరాలు కావచ్చు, 200 ఎకరాలు కావచ్చు తీసుకొని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, రోడ్లు, నీళ్లు, విద్యుత్తు,
అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పరిశ్రమలు పెట్టదలుచుకున్న వాళ్ళు ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి ఇంకా సబ్సిడీలు ఇచ్చి భూముల్ని ఆ పర్టికులర్ పర్పస్లో ఇచ్చి మీరు ఇక్కడ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు అనేది లెక్క తీసుకొని దాన్ని బట్టి ఆ స్థాయిలో సబ్సిడీ కూడా ఇచ్చి పెట్టి ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత క్రమంలో పట్టణాలు విస్తరిస్తుంటాయి. దాంతో ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాన్ని దాటి కూడా ఇంకా ఇళ్ళ నిర్మాణాలు వస్తాయి. అట్లా వచ్చినాయి ఇవాళ మనకు హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక పారిశ్రామిక వాడలు, జీడిమెట్ల కావచ్చు, నాచారం కావచ్చు, మల్లాపూర్ కావచ్చు, బండ్లగూడ కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాలలో కూడా ఈ భూములు ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు మనం నాచారం తీసుకుందాం, లేకపోతే బాలనగర్ తీసుకుందాం. బాలనగర్ ప్రాంతంలో ఇవాళ గజం 1,50,000 రూపాయలు తక్కువ ఉంటుంది. కానీ ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ఒక పారిశ్రామికవేత్తకి దానికి కేవలం మార్కెట్ రేటు రిజిస్ట్రేషన్ వాల్యూ 10,000 ఉంది. అందులో మీరు 30% కడితే చాలు ప్రభుత్వానికి, అంటే 3,000 కడితే చాలు, అది మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఈ పాలసీ, ఈ హిల్ట్ పాలసీ లక్ష్యం. హిల్ట్ పాలసీ అంటే ఏంటంటే బాలనగర్లో ఉన్న భూమి వీళ్ళ పాలసీ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ వాళ్ళు అక్కడ ఎంత ఉందో తీసుకొని ఆ రిజిస్ట్రేషన్ వాల్యూకు దాంట్లో 30% మీరు మాకు కట్టండి, అది మీకు సొంతం ఇచ్చేస్తా. ఇక ఆ తర్వాత మీరు అక్కడ మాల్స్ కట్టుకోండి, షాపింగ్ మాల్స్ కట్టుకోండి, లేదా అపార్ట్మెంట్స్ కట్టుకోండి, అమ్ముకోండి, మాకు దాని వెనకాల మిగతాది మాకు ఇవ్వండి. ప్రభుత్వానికి కట్టేది 3 కోట్లు అయితే ఎకరానికి, వీళ్ళ అనుయాయులకు, వీళ్ళ అన్నదమ్ములకు, వీళ్ళ బంధుమిత్రులకు ఇచ్చేది 30 కోట్లు. ప్రభుత్వానికి ఇచ్చేది 3 కోట్లు, వీళ్ళకి ఇచ్చేది 30 కోట్లు. వాస్తవానికి అక్కడ ప్రజలకు రావాల్సింది, ప్రభుత్వానికి రావాల్సింది ఎకరానికి దాదాపు 50, 70, 100 కోట్లు. ప్రభుత్వానికి 3 కోట్లు, వీళ్ళకి 30 కోట్లు, ఇంకో 30 కోట్లు వాడికి. ఇది ఈ స్కామ్. అసలు ఏంటిది ల్యాండ్ స్కామ్ అని అంటే ఎకరానికి 100 కోట్లు రావాల్సింది ప్రభుత్వానికి, ప్రజల కొరకు రావాల్సింది, దానికి కేవలం 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ప్రభుత్వానికి కట్టించి దానికి 10 రెట్లు వీళ్ళు ఇంటోళ్ళు తీసుకొని ఇంకొక 10 రెట్లు వాడు లాభం పెట్టేట్టు. దాదాపు 10,000 ఎకరాల భూమి, 10,000 ఎకరాల భూమి ఈ రకంగా అన్యాక్రాంతం చేయబోతున్నాడు ఈ పాలసీ పేరు మీద. ఇంతకు మించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు. వాస్తవానికి ప్రతి సిటీలో, పెరుగుతున్న సిటీలో ఇటువంటివి వస్తాయి, కానీ వాటిని ప్రజల అవసరాల కొరకు తీసుకొస్తారు, వాడతారు. ముంబైలో కూడా వచ్చింది గతంలో ఈ సమస్య. ముంబైలో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఆ పారిశ్రామిక వాడలన్నీ రకరకాల కారణాల చేత మూతపడతాయి. కాలక్రమంలో కొన్ని వాటి ఉత్పత్తులే అవసరం లేకుండా పోతుంది సమాజానికి, లేదా పాత ఇండస్ట్రీ ఉపయోగపడదు, పనిచేయదు, లేదా నడపలేక కొన్ని రకరకాల కారణాల చేత మూతపడతాయి. పడ్డప్పుడు దానికి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వాలను అప్రోచ్ అవుతారు. ఇక్కడ మూతపడింది, కొన్నేమో కాలుష్యం కనుక ఎక్కువ ఉన్నాయైతే ఆ ప్రాంత ప్రజల అభ్యంతరాలు వస్తాయి, మేము ఇండ్లు కట్టుకున్నాం, మాకంతా కూడా కాలుష్యం వస్తుంది అని చెప్పి తీసేం మార్చమని చెప్పి మారుస్తారు. మన దగ్గర కూడా అది మన గత ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది ఈ సమస్య. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. మరి ఇట్లా ఉన్నాయి సార్, మేము మాకు అనుమతి ఇస్తే మేము వాటిని మార్చేసేస్తే పారిశ్రామిక ప్రాంతం నుంచి తీసేసి మా గ్రీన్ జోన్లోకి ఇస్తే మేము వేరే చేసుకుంటామని చెప్పి వచ్చాను. ఇస్తే మేము ఇవ్వమని చెప్పాను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లా మీకు ఇచ్చేవి కావు, మీకు ఓనర్షిప్ ఇచ్చేది ఉండదు, అవి ప్రభుత్వ భూములు,
తిరిగి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, ప్రజల అవసరాల కొరకు వాడుతుంది. ఎందుకు అనంటే ఆ ప్రాంతంలో గ్రీనరీ పెంచడం అనేది ఒక అవసరం, లేదా ఆ ప్రాంతంలో పార్కులు కట్టడం కావచ్చు, పెరిగిపోతున్న జనాభాకు అవసరమైన పద్ధతిలో శ్మశానాలు కేటాయించడం కావచ్చు, లేదా పెరిగిన జనాభాకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆసుపత్రుల నిర్మాణం కావచ్చు, లేదా ఇంకా ఏదైనా గ్రీన్ ఇండస్ట్రీస్ ఉంటే తీసుకురావడం కావచ్చు, లేదా ఆ ప్రాంత యువత కొరకు ఆట స్థలాలు కేటాయించడం కావచ్చు. ఒక లంగ్స్ స్పేస్ లాగా, ఒక బ్రీతింగ్ స్పేస్ లాగా వాడాలి అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో వస్తున్న డిమాండ్. అది అవసరం కూడా, మనుషుల యొక్క అవసరం. ఇవాళ మనం ఢిల్లీని చూస్తున్నాం, ఏ రకంగా కాలుష్యంతో ఇబ్బంది పడుతుంది. రోజుల తరబడి సెలవులు ఇవ్వాల్సి వస్తుంది ఆఫీసులకు, పిల్లలకు కూడా. ఇంట్లో నుంచి ఎవరు బయటికి పోకండి, జాగ్రత్తగా ఉండి ఇంట్లోనే ఉండి సురక్షితమైన గాలి పీల్చుకోండి, రోడ్ల మీదకి రాకండి అని చెప్పే పరిస్థితి. కానీ ఇవాళ ఇంత మంచి అవకాశాన్ని వదులుకొని కేవలం డబ్బు దందా కొరకు, తన డబ్బు దాహం కొరకు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా బాధ్యులే. గతంలో ఇది ముంబైలో కూడా ఇష్యూ వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం లేదు, మీరు 50% భూమి ప్రభుత్వానికి ఇవ్వండి, మీకు 50% భూమి కూడా మేము ఫలానా వాటి పెట్టుకోవడం కొరకే మేము అనుమతిస్తాం. ఆ పరిశ్రమలు పోయినాయి కాబట్టి కొత్తగా ఐటీ పరిశ్రమలు కావచ్చు, ఇతరమైనవి కావచ్చు, మళ్ళీ ప్రజలకు ఉపాధి కల్పించే పద్ధతుల్లో ఏ ఉపాధి కొరకైతే మీకు ఆనాడు మేము ఈ భూమి ఇచ్చినామో మళ్ళీ వాళ్ళు ఉపాధి కల్పించడం కొరకు మాత్రమే దాన్ని వినియోగించాలి అని చెప్పి వాళ్ళు తెలియ వాడిన అక్కడ. ఈ ప్రతిపాదన మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రభుత్వంలో మేము ముగ్గురమే ఉన్నాం, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో, ఇండస్ట్రీ సబ్ కమిటీలో. అది వచ్చినప్పుడు, ఆ చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారి దృష్టి తీసుకుపోయినాం. లేదు ఇప్పుడే దాని మీద ఎవరేం తొందరపడకండి, దాన్ని తప్పకుండా ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన అవసరం ఉంది, దానికి మంచి పాలసీ తీసుకొద్దాం, ఎట్లా వినియోగించాలి, గ్రీనరీ ఎట్లా డెవలప్ చేయాలి. ఆ ప్రాంతంలో ఇప్పుడు హైదరాబాద్లో ప్రధానమైన సమస్య శ్మశానాలకు సంబంధించి పెద్ద సమస్య వస్తుంది. అది చాలా భవిష్యత్తులో చాలా పెద్ద సమస్య అవుతుంది. ఆ ప్రాంతానికి పార్కులు కావచ్చు, ఆట స్థలాలు కావచ్చు, ఇవన్నిటి కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు పెరగాల్సిన అవసరం ఉంది, ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కలకు కూడా. ఇవాళ మనం ఆ ప్రాంతంలో, ఎల్బీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేయాలంటే అక్కడున్న మార్కెట్ని తరలించాల్సి వచ్చింది. మార్కెట్ కూడా ప్రజలకు అవసరమైనప్పటికీ ఆరోగ్య సమస్య ప్రధానమైంది కాబట్టి ఆసుపత్రికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనం దాన్ని అక్కడ షిఫ్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాలి, ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. తొందరపడి ఎవరికి ఏం హామీ ఇవ్వద్దు, ఎట్లాంటిది కూడా చేయకూడదు. మనం ఉండనివ్వండి అని చెప్పి స్పష్టంగా చెప్పిన ఆ రోజు కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఈ బాధ్యత లేని, సోయి లేని ప్రభుత్వం కేవలం రియల్ ఎస్టేట్ దంద మాత్రమే తెలిసిన ముఖ్యమంత్రి దీన్ని కూడా రియల్ ఎస్టేట్ దందాలాగానే భావిస్తున్నాడు తప్ప ఇది ప్రభుత్వం అని, ఇది ప్రజల ఆస్తి అని, దాన్ని మనం ట్రస్టీలుగా ఉన్నామన్న సోయి జ్ఞానం ఏమాత్రం లేకుండా ముఖ్యమంత్రి చెయ్యడం, దానికి మంత్రులు కూడా జమ కావడం. అయితే వాస్తవానికి ఇందులో మాకు తెలుస్తూ ఉంది, ఇప్పుడు ప్రారంభంలో ముఖ్యమంత్రి సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మంత్రికి కూడా తెలియకుండానే జీవో ఇచ్చిండు. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకున్నాడు, అన్నీ జరిగిపోయినాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇవాళ తప్పని పరిస్థితులలో కూడా మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసిండు, మంత్రులకు కూడా వాటాలు ఏర్పాటు చేసి నోర్లు మూయించిండు. మేము ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, వెంటనే లిస్టు బయట పెట్టండి. ఏ ఏ పారిశ్రామిక వాడలో ఎవరికి ఎంత భూమి ఇవ్వాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ లిస్టు బయట పెట్టండి. కేవలం ఒక 400 మంది బడా పెట్టుబడిదారులు, 40 మంది ముఖ్యమంత్రి, మంత్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల కొరకు
4 కోట్ల ప్రజలను ముంచుతున్నారు. కేవలం 40 మంది ముఖ్యమంత్రి మంత్రుల బంధువులు, 400 మంది పెట్టుబడిదారులు కలిసి 5 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని పంచుకోవడానికి తెరదీసిన కుట్ర ఈ హిల్ట్ పాలసీ. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పార్టీగా, వెంటనే మొత్తం లిస్టు బయట పెట్టండి, ప్రజల ముందు పెట్టండి. ఎవరెవరో లబ్ధిదారులు దీంట్లో 50 గజాలు 100 గజాలల్లా ప్రభుత్వ భూమిలో పాపం దిక్కులేక గుడిసేసుకొని రూమ్ కట్టుకుంటే ఇద్దరు భార్య భర్తలు కష్టం చేసి హైడ్రా పేరు మీద దుర్మార్గంగా వాళ్ళని కూలగొట్టి, వాళ్ళ ఇండ్లు కూలగొట్టి, వాళ్ళను నిమిషాల మీద గూడు లేకుండా చేసి 2,000 ఎకరాల భూమిని పంచుకుంటామంటే కేవలం 40 మంది దొంగలం తింటామంటే తెలంగాణ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? మీరు పెడతారా లేదా 2 రోజులు సమయం ఇచ్చి మేమే బయట పెడతాం. మొత్తం దొంగలు ఎవరో, కలిసి దోసుకుంటున్న కుట్రదారులు ఎవరో అందరి పేర్లు కూడా బయట పెడతాం మేమే. ఎందుకు తీసుకువచ్చింది ఈ పాలసీ? రేపు హైదరాబాద్ భవిష్యత్తు ఏం కావాలి? ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్. అది గతంలో కేసీఆర్ కేటీఆర్ కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకొని, ఒక గ్రీన్ సిటీగా భారతదేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రపంచాన్నంతా ఆకర్షిస్తున్న హైదరాబాదును ఒక నాశనం చేసే పద్ధతుల్లో మీ ధనదాహం కొరకు ఇటువంటి దుర్మార్గమైన పాలసీని తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఎందుకంత తొందరపాటు? ఊళ్ళో ఒక 5 లక్షల రూపాయల పనికి కూడా దానికి ఎస్టిమేషన్స్ అని దానికి పైకి పంపి దాన్ని వెట్టింగ్ చేసి మళ్ళీ వచ్చిన తర్వాత టెండర్ కాల్ ఫార్ చేసి 3 నెలలు 6 నెలలు ఏడాది టైం తీసుకుంటారు చిన్నదానికి. కానీ వాళ్ళ దీనికేంది, వీళ్ళు పెట్టింది చూస్తే ఎంత తొందర ఉంది డబ్బుల మూటల్ని ఇంకేసుకోవడం కొరకంటే వారం రోజుల్లోనే అప్లికేషన్లు పెట్టుకోవాలి, వారం రోజుల్లోనే స్క్రూటినీ చేసేస్తాం, మరో వారంలో స్పెషల్ సిఎస్ ఆధ్వర్యంలో కమిటీ అప్రూవల్ చేస్తుంది, మరో వారంలో కట్టాల్సిన ఫీజు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో డబ్బు కడితే పూర్తవుతుంది, నీది నీకు నాది నాకు, కథం. ప్రజల నెత్తిన శతగోపం. అసలు ఉంటుందా? నువ్వు ప్రభుత్వ భూమిని అమ్మడానికే, సొంతంగా ఉన్నదాన్ని అమ్మడానికే 6 నెలలు పడుతుంది, టెండర్ ప్రక్రియకి ఇంకో 6 నెలలు పడుతుంది. చూస్తాం ఇలా భాగవతాలు చాలా బయటకు వస్తాయి, ప్రజలు చూస్తారు. మేము ఎంత బాధ్యతాయుతంగా చేసినామో అన్నాడు. పక్క రాష్ట్రంతో దేశంతో పోల్చుకొని లేదా ప్రతి దాంట్లో స్కామే. దీంట్లో దాంట్లో లేదు, ఒక దాంట్లో లేదు. ఏ పాలసీ తెచ్చినా ఒక స్కామ్, కేవలం ఒక భూదందా, ధనదాహం. ప్రజల కొరకు చేసిన ఒక్క పని లేదు ఇప్పటి వరకు. ఇచ్చిన హామీల గురించి చర్చనే లేదు. 6 గ్యారెంటీల అమలు పక్కన పెట్టి ఆ 420 లిస్టు దేవులాడితే దాంట్లో ఒకటేమన్నా జరిగిందా అంటే ఒకటి లేదు. పైగా ఇచ్చిన హామీలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. ఒడ్లు కొనే సోయి లేదు, పత్తి కొనే సోయి లేదు. పోయిన యాసంగి తీసుకున్న ఒడ్లకు సన్నోట్లకి ఇంతవరకు సబ్సిడీ ఇచ్చిన దిక్కు లేదు. ఓ దిక్కు కళ్ళాలలో మొలకొస్తున్నాయి ఒడ్లు కొనుగోలు కేంద్రాలల్లో. కావాలని చెప్పి దళారుల పాలు చేస్తున్నారు రైతాంగాన్ని. వాటిపైన లేదు సోయి.
పొద్దున్న లేస్తే నీకెంత నాకెంత. ఈ మధ్యన ముఖ్యమంత్రి కొంచెం లిబరలైజ్ అయ్యిండట. మొన్నటిదాకానే ఒకటే చేసుకునేది, ఈ మధ్యన తప్పట్లేదు, మంత్రులను కూడా కలుపుకోక వాళ్ళకు కూడా ఇంత వాట అయ్యాక ఈ హిల్ట్ పాలసీతో దాన్ని అమలు చేస్తున్నాడు. అందుకే చాలా ఐక్యమత్యంగా ప్రవర్తిస్తున్నారట ఇప్పుడు హిల్ట్ పాలసీతోని. రావాలి నిజంగానే వాళ్ళ ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్నాడు ఎవడని ఒక్కడు ఉంటే దాంట్లో బయటకు వచ్చి రాజీనామా చేయాలి. ఇంత దుర్మార్గమైన స్కామ్ ఇది రేపు ఎప్పటికైనా మనకి ఇబ్బంది అవుతుంది, జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని సోయింటే బయటకు వచ్చి వ్యతిరేకించాలి. మరి వాస్తవానికి బయట అనుకుంటున్న దాని ప్రకారం అయితే ఇండస్ట్రీ మంత్రికి కూడా అసలు కబర్ లేదట దీంట్లో, అసలు జీవో వచ్చేంతవరకు కూడా. ఎవరో చెప్తే విని ఆశ్చర్యపోయినట్టు ఆయన కూడా ఇచ్చిండు. ఒకసారి నిజమే ఇది బయటికి పోతుంది నాకు తెలియదని చెప్పి అనుకుంటారని చెప్పి ప్రభుత్వానికి 4,000 కోట్ల ఆదాయం వస్తుంది దీంతో. ఎట్లొస్తుంది 4,000 కోట్లు? 5 లక్షల కోట్ల ఆస్తి ఎందుకు 4,000 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి? ఒకటే మాట మేము అడుగుతున్నాం, ఇప్పుడు నువ్వు ఏ బాలనగర్లోనో ఏ జీడిమెట్లలోనో ఏ నాచారంలో 2,000కో 3,000కో గజం వీళ్ళకి ఇస్తా అంటున్నావు కదా, అక్కడ ప్రజా అవసరాల కొరకు వేరే భూమిని అక్వైర్ చేయి, ఎంతకు చేస్తావో. జీడిమెట్లలో లేదా బాలనగర్లో 1 ఎకరాన్ని నువ్వు 9 కోట్లకో 10 కోట్లకో వాళ్ళకి ఇద్దామని అనుకుంటున్నావు. ఆ పక్కన 1 ఎకరం ప్రజా అవసరాల కొరకు, రోడ్లకు కావచ్చు ఇతర అవసరాల కొరకు అక్వైర్ చేయి ప్రైవేట్ వ్యక్తుల నుంచి. మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? మినిమం 100 కోట్లు అవుద్దా కాదా? ఎక్కడో రింగ్ రోడ్ అవతలున్నా భూమికి 190 కోట్లు వచ్చిందని నువ్వే గప్పాలు కొడుతీవి. ఇది గీడ కనుచూపు మేరలో ఉంది, ఇక్కడి నుంచి చూస్తే కనబడుతుంది. నీ ప్రగతి భవన్ నుంచి చూసినా కనబడుతుంది, నీ కమాండ్ కంట్రోల్ నుంచి చూసినా కనబడుతుంది, సెక్రటేరియట్లో నీ ఫ్లోర్ నుంచి చూసినా కనబడుతుంది, ముఖ్యమంత్రి ఆఫీసు విండో నుంచి చూసినా కనబడుతుంది. బాలనగర్ జీడిమెట్ల నాచారం ఎందుకు ఇది 3 కోట్లకి 4 కోట్లకి ఎకరం ఇస్తావు? ఇంత అర్థం కాకుండా ఉంటారు అమాయకంగా ప్రజలు. 100 కోట్లు వచ్చేదాన్ని ఎక్కడ లేదు ఇప్పటి వరకు. ఇటువంటి భూములకు సబ్ రిజిస్ట్రార్ విలువ తీసుకొని దాంట్లో నుంచి 30% కట్టాలనేది ఇక్కడ ఉందా ఇప్పటివరకు దేశంలో? గత పాలసీ అని చెప్పి అంటున్నారు మీరు. గత పాలసీ ప్రకారం ఇప్పుడు ఎక్కడ చేసిన చూపించిన ఒకటి దాన్ని కూడా విచారణ చేసి ఉంటే పాలసీనే ఉంటే ఆల్రెడీ కొత్త పాలసీ ఎందుకు రావాలి? దాన్ని ఇలా భుజాలు తడుముకొని క్యాబినెట్ సబ్ కమిటీ చెప్పింది. ఏ కమిటీ చెప్పినా రేపు ఏ అధికారులు దీంట్లో భాగస్వాములైనా తప్పకుండా ఇబ్బందులు పడతారు. ఈ ఫైళ్ళ మీద ఎవరు సంతకాలు పెట్టినా తప్పకుండా అధికారులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఇంత నేకెడ్గా ఇంత బహిరంగంగా బట్టలు విప్పేసినట్టు కనబడుతుంటే ఇంకా మేమేందో దానికి పాలసీ అంటాం, కమిటీ అంటాం, తప్పించుకుంటామని అనుకుంటున్నారు. తప్పించుకోలేరు. ఎందుకు నివేదిక ఇస్తే ఎందుకు బయట పెడతలేవు? ఎందుకు దాచిపెట్టుకున్నావు? నివేదిక ఇస్తే పెట్టాలి కదా, పెట్టి వెంటనే కేసు పెట్టి మమ్మల్ని లోపల పంపాలి కదా. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? మా మీద ప్రేమ ఎక్కువైందా? ఇష్టం లేదా మమ్మల్ని లోపల పంపడం? పంపచ్చు కదా.
అది తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిండా అట్లా? ఉందా ఎక్కడన్నా ఆయన ఇచ్చింది ఆయన ఉందా? రాసి పంపిండాడు కదా, ఎక్కడ సీఎం ఆఫీస్ నుంచా? మొన్న ఇది కూడా ఐక్యత ఇచ్చిందట, ఇప్పటి నుంచి మీరు ఎవరు మంత్రులు మాట్లాడుకునే ఏం లేదు, మీ పేరు మీద మేము రాసి పంపిస్తాం, మీరు ఓకే అంటే చాలు. ఈ హిల్ట్ పాలసీలో భాగంగానే వచ్చిన అగ్రిమెంట్ అటు ఇది కూడా. మీరు ఎవరు విమర్శలు చేస్తలేరు కాబట్టి అవి కూడా మీ పేరు మీద రాసి పంపుతాం, ఆ కష్టం కూడా మీకు అక్కర్లేదు, మీ ఇళ్ళకి మీకు పంపుతాం, అట్నే ఇటువంటి కాగితాలు కూడా అప్పుడప్పుడు రిలీజ్ చేస్తాం అని చెప్పి. అందులో నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉపయోగించే భాషలో కనపడలేదు చూస్తే. ఆ ప్రకటన కూడా అది సీఎం ఆఫీస్ రాసి పంపిందనేది కనబడుతుంది. తుమ్మల కానీ తుమ్మల పేరు రాసినట్లేదు అది. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి, తగిలితే వాళ్ళ దృష్టి ఎక్కడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఎక్కడ తగులుతుంది? ఏం తెలివి అది? ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా. రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది ఈ చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటామే, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. వీళ్ళు ఒక మాట చెప్పాలంటే అజ్ఞానులు, మూర్ఖులు. గతంలో వీళ్ళకు ప్రభుత్వాలంటే తెలియదు, ప్రభుత్వ పాలసీ తెలియదు. ఎంతసేపు బిచ్చం అడుక్కున్నట్టు పైరవీలు చేసేసి కాలేలు పట్టుకొని బీఫామ్లు అడుక్కొని ఎమ్మెల్యేలు అయిన బాపతులు వీళ్ళు. ఎవ్వడు బాధ్యతగా బడ్జెట్లు పెట్టినోడు కానీ ప్రభుత్వం నడిపినోడు లేడు తెలంగాణలో, కాంగ్రెస్లో. దాంతో నోటికి ఏది వస్తే అది వాగిన రవాల. ఇప్పుడు తెలుస్తుంది అసలు ప్రభుత్వం అంటే ఏంది అనేది, ఇప్పుడు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తలే, ఏమైనా రియల్ ఎస్టేట్ దందకే పరిమితం అవుతున్నారు. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏమేం చేయాలనేది తెలియక మూర్ఖంగా మాట్లాడిన వాళ్ళు. తప్పకుండా పవర్ ప్లాంట్ రావాల్సిందే, అనేక రకాల పవర్ రావాల్సిందే, ప్రజల అవసరాలు తీర్చాల్సిందే, అందులో సందేహం లేదు. కానీ గతంలో వాళ్ళు మాట్లాడిన ఏవైతున్నాయో ఒక్కసారి రికార్డ్ వేసి చూసుకుంటే వాళ్ళ తెలివి తక్కువతనం ఎంత ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అవల మేము చేసినాడు ఎక్కువ చేసిండు అవసరమే లేదని మాట్లాడారు. అది వాళ్ళ కొత్తది కాదు. మేము 27,000 మెగావాట్లు చేరుకోవాలి అని మేము కేసీఆర్ గారు అనుకునేది ఆ రోజు, ఆ విజనే. కానీ ఇవాళ పూర్తి అయినాక మాట్లాడతాను నేను కూడా. అది రాని, అగ్రిమెంట్ల రూపంలో రాని. ఏం ధర, అవాళ ధరల మీద ఏం మాట్లాడినారు, ఇవాళ ధరలు ఏం ధరలు చేస్తున్నారు, అవాళ విద్యుత్ కొనుగోలు ఏ ధరల మీద చేసినాము, ఇవాళ ఏం చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఇంకా ముందుంది ముసల పండుగ, ఇంకా చాలా ఉంది. వీళ్ళు చక్కదనాలు బయట పెట్టేది తొందరమే అక్కర్లేదు. చాలా చూస్తాం, ఇలా భాగవతాలు చాలా బయటకు వస్తాయి, ప్రజలు చూస్తారు. మేము ఎంత బాధ్యతాయుతంగా చేసినామో అన్నాడు. పక్క రాష్ట్రంతో దేశంతో పోల్చుకొని వాళ్ళకంటే ₹1 తక్కువలో ఎట్లా తేవాలి, 1 పైసా తక్కువలో ఎట్లా తేవాలి, ఎట్లా తాపత్రయపడి చేసినాము. 24 గంటలు కరెంటే లేని రోజుల నుంచి కరెంటే పోదు అని చెప్పి ఎట్లా సృష్టించినామో రికార్డు భారతదేశంలో. ప్రతిదీ మళ్ళీ ప్రజలకు చూపిస్తాం కళ్ళకు కట్టినట్టు. వీళ్ళ చక్కదనాలు ఏంది, వీళ్ళ భాగవతాలు ఏంది, వీళ్ళు చేస్తున్న పనులేంది అన్నీ చూపిస్తాం. అది అన్ని కథలు చెప్తా, అన్నిటి కథలు చెప్తాం. అందుబాటులో లేని దాన్ని కూడా ధర ఏమైంది, అందుబాటులో ఉన్నదానికి కూడా ధర ఏమవుతుంది కూడా చెప్తారు రేపు. అన్నీ తెలుస్తాం.
రైట్, థ్యాంక్ యూ. ఇది ల్యాండ్ మార్క్ ఇనిషియేటివ్ కాదు, ఇది